చాలా చాలా వందనాలు అందరికిని. దేవుని కృపను బట్టి హనుమాన్ జంక్షన్‌లో 23 గ్రామాలని మేము సువార్త ప్రకటించడానికి దేవుడు ఎంతో మార్గాలు సరళపరిచి, ఆయన మరి సువార్తలో చాలా సహాయపడ్డారు. మేము అడుగుపెట్టిన స్థలం మాకిచ్చారు. జనములు మాకు శ్వాసంగా ఇచ్చారు. అనేకులు ఆర్‌సీఎంలు, ఆయా సంఘాల వాళ్ళు రక్షణ అనుభవం లేని వారు, అన్యులు ఎంతో మంది స్వేచ్ఛతో చాలా మందైతే వాళ్ళ వాళ్ళ పాపాలు ఒప్పుకొని యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. నేనేంటంటే ఎవరైనా వాళ్ళ ఇంట్రెస్ట్ చూపి వాళ్ళు యేసుప్రభుని అవునని అన్నప్పుడు చిన్న ప్రార్థన చేస్తానంటే నేను సువార్త చెప్పి వాళ్ళని వెంటనే ఒప్పిస్తానన్నమాట. కన్విన్స్ చేయగానే వాళ్ళేం చేస్తారంటే అప్పటికప్పుడు ప్రార్థన చేసి వాళ్ళ పాపాలు ఒప్పుకుంటారు. అలాగే ఎంతోమంది ఆర్‌సీఎంలు కూడా యేసుప్రభు దేవుడని వాళ్ళ నోటితో ఒప్పుకొని అలా చాలా జరిగింది. ఇక్కడి నుంచి ఎలిసెదై నుంచి దగ్గర 26, 27 మందెళ్ళాము. స్థానిక సంఘాలు ఇవ్వలేకపోయినా చిన్న మందతో దేవుడు అవి పెద్ద పెద్ద ఊర్లు, చిన్న ఊర్లు కూడా కదమ్మా! పెద్ద పెద్ద ఊర్లు జరిగింది. మీ అందరి ప్రార్థనలు చాలా స్వేచ్ఛ ఏ ఆటంకాలు, అభ్యంతరాలు కూడా రాలేదు. ఒక్క దగ్గర ఒక ప్రసాద్ అన్నని ఒకాయనకి చిన్న ఎదిరింపు వచ్చింది గానీ, కానీ దేవుడు భలే సువార్త ఆయన మాకు వాగ్దానాలిచ్చి నెరవేర్చిన దేవుడు. మాకు నిజంగా మా సంఘ వాగ్దానం ఈ సంవత్సరం 1 సమూయేలు 25:6 అది నీకు నీ ఇంటికి నీ కలిగినంతటికి క్షేమం గాక నా వాగ్దానం మాకు ఈ సంవత్సరం అంతా దేవుడు కృపనిస్తూ వచ్చాడు. మా కుటుంబాల్లో మా సంఘపక్షంగా సువార్తలు ఎంతో సహాయపడుతూ వచ్చారు. వాళ్ళకు కూడా సియోను ప్రార్థనా మందిరము వాళ్ళకు కూడా దేవుడు జపన్య మరి 3:17లో సియోను ధైర్యంగా ఉండుము, నీ మధ్యనున్న దేవుడు శక్తిమంతుడని ఆ వాగ్దానం ద్వారా వాళ్ళు 2012లో జరిగిందంట సువార్త. అప్పటి నుంచి ఎలిసెదై ద్వారా ఇక్కడ జరగాలని ప్రార్థన చేస్తున్నారు. పోలీస్ పర్మిషన్ లేదు. కానీ దేవుడు స్వేచ్ఛతో సువార్త ప్రకటించడానికి కృపనిచ్చారమ్మా. మమ్మల్ని కూడా ఎంతో బలంగా బలహీనులమైన మమ్మల్ని కూడా ఎంతో బలంగా వాడుకున్నారు. తేనక్క వచ్చారు గ్రూప్‌లో. నేను ఇద్దరం కూడా వెళ్ళాము. మళ్ళీ తిరిగి 2, 3 తారీఖులో నర్సీపట్నం, కన్నంపేటలో 19 గ్రామాల సువార్త ఉంది నాన్న. దాని గురించి అందరూ ప్రార్థించండి. మీ అందరి ప్రార్థనలు ఆ ప్రార్థనలు మా వెనకాల ఉన్నాయి కాబట్టి మేము అంతలా చేయగలిగాం. దేవుడు ఆ ప్రార్థనలకి భలే జవాబిచ్చాడు. ప్రయాణంలో కూడా అన్నిట్లో సహాయం చేశాడు. వెళ్ళేటప్పుడు నాకైతే ఎంతో బలహీనంగా ఉంది. ప్రభా నేను చేయగలనా, వెళ్ళగలనా, అంత ప్రయాణం చేసి నేను సువార్త కానీ దేవుడు ఎంత శక్తినిచ్చాడంటే అలసట లేదు, ఎక్కడ బలహీనం లేదు. అంతగా మమ్మల్ని వాడుకుంటూ వచ్చారు. మీ అందరి ప్రార్థనలకి చాలా థ్యాంక్స్ అని నా దేవుడు బట్టి నిజంగా దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ గాడ్ అక్క. నేనే మిస్ అయిపోతున్నాను అక్క మీ టీంలో. ముందురా నర్సీపట్నం ఏజెన్సీ గ్రామాలు 19 గ్రామాలు అనౌన్స్ చేశారు. ఈ సండేనే వెళ్ళాలి. నాకు ఇప్పుడు అది వచ్చింది ఏంటంటే ఇప్పుడు విజయవాడ రావాలంటే విజయవాడ నుంచి వచ్చి ఆ నైట్ గోదావరికి మనం బయలుదేరితే ఆ రోజే ప్రయాణం. నేను అక్కడికి వాళ్ళని అడిగాను, అన్న అంటే ఇలాగని చెప్పలేదు, సండే పెట్టారు పగలంతా మందిరంలో కూర్చొని అంటే, ఏం కాదురా వెళ్ళిపోదాము, వెళ్ళిపోతే అయిపంగిడి కొయ్యూరు రాజమండ్రిలో నైట్ ఉండిపోయి అక్కడ మీరు రెస్ట్ తీసుకుందరు కానీ మరుసటి రోజు పొద్దున్న లేచి వెళ్దాము, ఏం హడావిడి ఉండదు, మీరేం ఇదవ్వద్దు అని చెప్తున్నారు. నేను ఇలాగని చెప్పలేదు. నాకు పొద్దున గోదావరి దిగి మళ్ళీ సాయంత్రం 2:30కి మన మందిరం అయిపోగానే భోజనాలు అవ్వగానే వెళ్ళాలంట. 15 గంటల ప్రయాణం. 15 ఏజెన్సీ మొత్తము నర్సీపట్నం చుట్టుప్రక్కల ఏజెన్సీ గ్రామాలు 22 డిసెంబర్ లో వెళ్ళాము. అదే ప్లేస్ కదా? అది మనం కొయ్యూరు వెళ్ళాము. కొయ్యూరు 2 సార్లు అంటే అక్కడే ఇవి కూడా కొండ ప్రాంతాలన్నీ. 19 గ్రామాలు నిన్న భలే జరిగింది నల్లిని. 23 గ్రామాలు భలే హనుమాన్ జంక్షన్, ఏలూరు రోడ్డు, న్యూజివేడ్ మళ్ళీ ఎలాగా పబ్లిక్ గా మంచి ఇందులోనే ప్రకటించాం. రోడ్ల మీద కొంతమంది భలే చేశాం సువార్త. ఎంతమంది దాచబడిన ధనం ఆయన ఇచ్చారు. ఉంటది, అందరికీ ఉంటది. యేసుప్రభు దేవుడు ఆయన మీద
ఆయనే దేవుడని అందరూ అంటారు గానీ బయటికి రాలేరు. కానీ ఆ ప్రజల్ని ఎంతమంది ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళని దేవుడు సంధిస్తూ వచ్చారు. అందరూ జరిగింది సువార్త. మీ అందరికీ థాంక్స్. చూడు వీలైతే నర్సీపట్నం చూడు నళిని. అక్క. ఈ సండేనే నా గురించి ప్రార్థన చేయండి. 2 నా ఇంట్లో ఆ రోజు దిగడము, పొద్దున్న గోదావరి, మళ్ళీ ఆ రోజు మధ్యాహ్నము ఇక్కడికి నర్సీపట్నం ప్రయాణం. అదే ప్రార్థన చేయండి నా గురించి. సిస్టర్ అన్ని గ్రామాలు ఎలా కవర్ చేయగలుగుతున్నారు? 2 డేస్ లో 23 గ్రామాలు. మాకు ఎలా ఇస్తారంటే సిస్టర్ కొన్ని గ్రూపుల్ని ఒక వ్యాన్ ఇచ్చేస్తారు. అంటే 2, 3 వ్యాన్లు. మా మా చర్చ్ వ్యాన్ అది పెద్దదన్నమాట. దాంట్లో ఒక 5, 6 గ్రూపులు వెళ్తారు. 5, 6 గ్రూపులు కొన్ని గ్రామాలు తీసుకెళ్తారు. మాకు నాతో ఇంకో గ్రూప్ ఇచ్చారు. 2 గ్రూపులు మేము 6గురికి ఒక 2, 3 గ్రామాలు ఇచ్చేస్తారన్నమాట. ఆ గ్రామాలకెళ్ళి మేము ఆ గ్రామాల్లో చేసి ఆ పక్క గ్రామాలకన్నీ మేము కవర్ చేసుకుంటా వస్తాము. ఈసారి ఇంకా తక్కువ వచ్చారు మాకు. మేము సిస్టర్స్ 7 మెంబర్స్ వెళ్ళాం. మొత్తం 30 స్థానిక వాళ్ళం కూడా, స్థానిక సంఘస్థులు ఎవరు లేరు. వాళ్ళు కలిసి ఒక 30 గ్రూపుల దాకా అవుతాము. ఒక్కొక్క గ్రామాలకి పంపించేస్తారు. అలా కవర్ చేసేస్తాం అన్నమాట. ఇంకా ఒక గ్రామానికి వెళ్ళిన వాళ్ళు వేరే వాళ్ళు వెళ్ళకుండా మాకు ఇచ్చిన గ్రామాలు మేము సువార్త ప్రకటిస్తాం. అలా ఎస్ అక్క, థ్యాంక్ యూ. దేవునికే మహిమ. నిజంగా ప్రార్థించిన వారందరిని బట్టి కూడా దేవునికి ఎంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి దేవునికే మహిమ. ఇంకెవరైనా మరి ఇలాంటి మరి సాక్ష్యములు కలిగి ఉన్నట్లయితే మీరు తెలియచేయచ్చు. అలాగే మరి నిజంగా సువార్త కొరకు మనము భారంగా ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మనము ఏ పరిస్థితిని కూడా లెక్క చేయకుండా మరి ప్రార్థనాపూర్వకంగా దేవుని కృప చొప్పున మనము చేస్తున్నటువంటి ప్రతి పరిచర్ను దేవుడు ఖచ్చితంగా బలపరిచేటటువంటి వాడుగా ఉంటా ఉన్నాము. దయచేసి ఇంకెవరైనా మీ సాక్ష్యం ఉన్నట్లయితే తెలియచేయచ్చండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. నా నిజంగా గడిచిన సంవత్సరంలో నా బిఎస్సి నర్సింగ్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ డిసెంబర్లో ఉన్నాయి. సో ఇది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్కి ఫీజు అంతా పే చేస్తేనే వాళ్ళు హాల్ టికెట్ ఇష్యూ చేశారనమాట. ఇంకా ప్రైవేట్ కాలేజెస్ కాబట్టి వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. 1,30,000 కంపల్సరీ పే చేయాలి. 1 రూపీ తక్కువ అయినా వాళ్ళు అసలు ఒప్పుకోరు. ముందే చెప్పేస్తారనమాట, మీరు ఫీజు పే చేయకపోతే మేము హాల్ టికెట్ ఇష్యూ చేయము అని చెప్పేసి. ఇంకా ఫీజు పే చేయని క్యాండిడేట్స్ ఎట్లా అంటే ఇంకా వాళ్ళు ఏదో పెద్ద ఘోరమైన తప్పు చేసినట్లు ట్రీట్ చేశారు కూడా నేను చూశాను. అయితే ఈ ఇయర్ ఫీజు కట్టడానికి నా దగ్గర 1,30,000 లేవు అసలు. నేను ఎంతో కష్టంగా జమ చేసుకుంటూ అంటే శాలరీలోనే కొంచెం సేవింగ్స్ చేస్తూ 60,000 పెట్టాను అనమాట సైడ్కు. సో ఇంకా 70,000 నేను పే చేయాలి. ఎవరినైనా అడగాలి అంటే కూడా 70,000 నాకు ఎవరు ఇవ్వరు. ఎందుకంటే నన్నే వాళ్ళు అడుగుతారు. ఫ్యామిలీలో ఫ్రెండ్స్ కానీ అందరికీ నేనే హెల్ప్ చేశాను. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ఫస్ట్ నన్నే అడుగుతారు. నేనే అందరికి హెల్ప్ చేశాను తప్ప నేను ఇంతవరకు ఎవరి దగ్గర మనీ తీసుకోలేదు. సో అయితే నేను ఒకటే అనుకున్నాను, ఇంకా ఈ 70,000కి నేను పిఎఫ్ అప్లై చేస్తే వస్తుంది కదా అని అట్లా అనుకున్నాను. బట్ అప్లై చేయడానికి నాకు రాదు. ఒకటే ఒక 3-4 డేస్ నుంచి చాలా బాధపడుతున్నాను. ఎవరితోనో అప్లై చేయించాలి, ఎవరికి తెలీదు. మళ్ళీ మనం ఒకవేళ రాంగ్ అప్లై చేస్తే అది పిఎఫ్ అనేది వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ చాలా కష్టం అవుతుంది. సో దానికోసం చాలా బాధపడుతున్నాను. ఒకటే ప్రేయర్ చేసుకున్నాను, దేవా నాకైతే రాదు, ప్లీజ్ నువ్వే హెల్ప్ చేయాలి, నువ్వే నాకు సహాయం చేయాలి అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ రోజు ప్రేయర్ చేసుకొని హాస్పిటల్కి డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ శ్రీకాంత్ అని ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన హిందూనే. సో అతన్ని జస్ట్ ఆయన చేస్తారని కూడా తెలియదు, కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం అడిగాను, అన్న మీకు పిఎఫ్ గురించి ఏమైనా ఐడియా ఉందా అంటే ఉందమ్మా అన్నారు. మీకు అప్లై చేయడానికి వచ్చా అంటే వచ్చామ్మా అన్నారు. ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేస్తారా అన్న, నాకు అప్లై చేయడానికి రావట్లేదు, మళ్ళీ రాంగ్ అప్లై చేస్తే కష్టం అవుతుంటే అది ఓకే నేను చేస్తానని చెప్పి ఒక్క నిమిషంలోనే ఆయన అప్లై చేశారు. 1 మినిట్ కూడా పట్టలేదు టైం. కరెక్ట్ 1 మినిట్ లోపలనే ఫోన్లో యాప్ ఉంటుంది, దానిలో అప్లై చేయాలి.
అప్లై చేసేసారు. అప్లై చేస్తే యాక్చువల్లీ అప్లై చేసిన 21 డేస్‌కి వస్తది. బట్ గాడ్ గ్రేస్ అండి వితిన్ 4 డేస్ లోపల నాకు మనీ మొత్తం క్రెడిట్ అయిపోయింది. 70,000 వరకు టోటల్ ఫీజ్ పే చేయడానికి దేవుడు నాకు సహాయం చేసిండు. దేవుడిచ్చిన ఈ గొప్ప ధన్యత నిజంగా అంటే ఈ సాక్ష్యాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఎస్ మా ప్రైజ్ లాడ్. మనం ఎంతగా దేవునిపైన ఆధారపడితే అంత గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తూ ఉంటాడు. అది ఏ రకంగా అయినప్పటికీ కూడా మన యొక్క విశ్వాసం మరి మనం చూస్తాం కదా, అన్ని బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా నమ్మితేనే ఆయన కార్యాన్ని చూస్తాం. కాబట్టి మరి మార్తా మరియల ఆ సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే నమ్మితేనే మరి మనం ఆయన మహిమను చూస్తారు అన్నట్టుగా అనేకమైన వచనాలు ఉంటాయి. కనుక మనం విశ్వాసం ఉంచిన కొలది ప్రభు మన జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేయడానికైనా సమర్థునైనటువంటి దేవుడిగా మనము కలిగి ఉన్నాం. దేవునికే మహిమ. ఇంకెవరైనా మీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చండి. హలో ఎస్ బ్రదర్. ప్రైజ్ లాడండి, తెలియచేయండి. యాక్చువల్గా ఇది ఒక చిన్న సాక్ష్యం దేవుని బట్టి. నేను యాక్చువల్గా డ్యూటీకి బండి మీద వెళ్ళిపోతుంటాను. వెళ్తున్న అటప్పుడు ఏం జరిగిందంటే, కొద్ది దూరంగా వెళ్ళగానే ఆ బిల్ట్ అనేది ఆగిపోయిందండి. నాకు మనసులో హిందిస్తూనే ఉంది ఆగిపోతుందేమని. సో నేను వెళ్ళిన కొద్ది దూరంలోనే ఆగిపోయింది. కరెక్ట్గా అది ఎర్రగుండ్ల అనే ప్లేస్ అనమాట. ఆ ప్లేస్కు వెళ్ళే లోపలనే ఆగిపోయింది. దేవా, టైం అయిపోతుంది, ఎఫ్ఆర్ఎస్ వేసుకోవాలా, ఆబ్సెంట్ పడిపోతుందేమని ఒక టెన్షన్లో ఉన్నాను. దేవుని ప్రార్థించినాను, ఇక్కడ ఎక్కడ ఉండండి అని. చూసినప్పుడు కానీ నేను నా బండి ఎక్కడైతే ఆగిపోయిందో ఆ యొక్క కొద్ది దూరంలోనే, అంటే ఒక అడుగు 2 అడుగుల 3 అడుగుల దూరంలోనే షాప్ ఉందన్నమాట. అక్కడ అతను పోయి అడిగితే, అతను నేను రోజుకు ఆ షాప్ చూస్తూనే ఉంటాను, కానీ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది. కానీ ఆ రోజు మాత్రం ఆ రోజే ఎందుకు ఆయన ఓపెన్ చేసినాడు. రండి బ్రదర్ వేసేస్తానని ఆ రోజు వేయడం జరిగింది. నిజంగా దీన్ని బట్టి నేను ఎంతగానో ఫీల్ అయ్యాను అన్నమాట. ఆ రోజు దేవుని స్తుతించాను. నిజంగా దేవా, ఈ రోజు ఎప్పుడు ఈ షాప్ తెరిచాడు, ఈ రోజే ఈ షాప్ అతను తెరవడం, దాన్ని బట్టి అందుకే నాకు గుర్తొచ్చి, తను ఆశ్రయించి వారు దేవుడు ఆయన సహాయం చేయకుండా ఉండడని నిజంగా ఆ రోజు ఎంతో ఫీల్ అయ్యారు. దేవునికి కృతజ్ఞతలు తెలియజేశాను అనమాట. సో నిజంగా కదా, తను ఆశ్రయించిన పిల్లలకు ఏ మేలు కొలువ ఉండదని చెప్పిన దేవుడు. అసలు ఇంకా నేను ఒకవేళ వేరే చోట కానీ ఆ బండి ఆగిపోయింటే ఆ రోజు నాకు ఆబ్సెంట్ పడిపోయేది. ఆ యొక్క ఊర్ల మధ్యలోనే ఆ యొక్క బిల్ట్ పోవడం స్కూటీకి, తర్వాత ఆ యొక్క షాప్ అతను వేయడం వితిన్ సెకండ్లో జరిగిపోయింది అనమాట. తర్వాత నేను మళ్ళీ నా యొక్క విధికి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఎంతో సంతోషించి దేవునికి కృతజ్ఞత చెప్పాను. కాబట్టి ఈ చిన్న మనము దేవుని ఆశ్రయించే దేవుని యొక్క మేలును మనము రోజు ప్రతిదినము అనుభవిస్తూ ఉంటే మనం ఎంతో సంతోషిస్తూ దేవుని దగ్గరగా బ్రతికే వాళ్ళంగా ఉంటాం. కాబట్టి ప్రతి విషయంలో అందుకే అంటారు కదా దావీదు, మీరు దేవుడు చేసిన ఉపకారం దేనిని మరవకము, ఆయనకు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ రోజు దేవునికి చాలా ఐ ఫీల్ నేను కూడా ఈ విషయాన్ని చెప్పాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాను. కానీ దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. నిజంగా దేవునికే మహిమ. ఇలాంటి సమయాలు అందరికీ ఉంటాయి కదా. నిజంగా దేవుడు అద్భుత రీతిగా ప్రతి సమయంలో సాయం చేస్తూ ఉంటాడు. మనం అసలు ఇమాజిన్ చేసుకోము, కానీ దేవుడు ఆధారపడే కొద్దీ ఆయన ఎంత చక్కగా ఆయన చిత్తంలో నిజంగా మనల్ని ఆదరిస్తాడు. అదే రకంగా ఆ పనిని కూడా
ఆయన సహాయం చేసేటటువంటి వాడిగా ఉంటాడు. నిజంగా అనేక మంది నేను ఈ మాటను బట్టి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఎన్నోసార్లు అంటే ఇప్పుడు కాదు, కొంచెం ఇంకా ముందు కాలన అంటే నేను బైక్ లేకుండా నడిచిపోయేటటువంటి రోజుల్లో ఆ లేట్ నైట్లు ఎక్కువ తిరిగేది అవకాశం వచ్చేది. ఒక 12 లేదంటే 1, 2 అట్లా అబ్నార్మల్ అవర్స్లో, లేట్ నైట్ అవర్స్లో నేను రూమ్కి వెళ్ళడము హైదరాబాద్లో ఉన్నప్పుడు అట్లా జరిగినప్పుడు ఎప్పుడు ఎలాగైనా భయం ఉంటుంది కొంత. ఎట్లయినా కానీ సింగిల్గా వెళ్తూ ఉన్నాం కదా. అప్పుడు మేము ఉన్నటువంటి ఏరియాలో 9-10 గంటలకల్లా మ్యాక్సిమం అన్నీ క్లోజ్ అయిపోయేటివి. చాలా లోపలికి ఉండేదన్నమాట మేము ఉన్నటువంటి రూము. అప్పుడు ఒకటే ఉండేది నా మనసులో, ఎవరైనా ఒకరు కనపడితే చాలు ఎక్కడో చోట మనం వెళ్ళిపోవచ్చు కదా, మనిషి ఉన్నాడు అన్నటువంటి ఒక ధైర్యంతో అని అనుకునేవాడిని. అదొక్కటే అనుకునేవాడిని, ఇంకా భయము ఎలాగో ఉండేది. ఇదొక్క మాట అనుకుంటూ పోతూ ఉండేవాడిని. అప్పుడు అంటే మనం మనిషి ఉన్నాడా లేదా అన్నది కూడా మనకు తెలియదు, కానీ ఒక షాడో మన ముందు నడిచిపోతున్నట్టు చూడగలుగుతాను. నేను అట్లాంటి అనుభవాలు ఆ దేవుని కృపను బట్టి ఎన్నోసార్లు చేసిన. ఒక మనిషి కొంత దూరాన వెళ్తూ ఉన్నట్టు కనపడతాడు, కానీ నేను అక్కడికి రీచ్ అయిన తర్వాత ఆ ప్లేస్లో ఆయన ఉండడు, కానీ ఒక మనిషి ఆకారం అయితే నా ముందు వెళ్తున్నట్టుగా నేను చాలాసార్లు ఈ అనుభవాన్ని చూడగలిగాను. వ్యక్తిగతంగా ఎన్నోసార్లు అబ్బా ప్రభువా ఈరోజు ఇతన్ని ఉంచావు నా ముందు అనుకొని ఆ సందర్భంలో ఆ చీకటి ప్రదేశాన్ని దాటి వెళ్ళిపోయి అవతల రూమ్కి వెళ్ళడం కానీ, లేదా ఇంకా ఆఫీస్కి వెళ్ళే విషయంలో కానీ అక్కడ వెళ్ళి చూస్తే ఆ మనిషి ఉండేవాడు కాదు. నేను అనుకునేవాడిని, ఏంటిది మనిషి నా ముందు కల్లారా చూశాను కదా నేను ఒక ఆయన్ను, కానీ ఎక్కడ పోయినాడు ఈయన ఇంతసేపట్లో, నేను ఫాస్ట్గానే వచ్చాను కదా ఆయన వెనకనే. ఇలా అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అది ఒకవేళ అది నా అపోహన ఏంటా అనుకునే స్టేజ్లో ఉంటే అప్పుడు, కానీ ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు అన్నటువంటి నమ్మకంలోనికి తర్వాత నడిపించిన తర్వాత దేవుడు, నేను ఎంతగానో దేవుని ప్రభువుని స్తుతిస్తూ వచ్చాను. నిజంగా దేవునికే మహిమ ఈ సాక్ష్యాన్ని బట్టి. నిజంగా థ్యాంక్ యూ బ్రదర్. ఇంకెవరైనా మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. అందరికి ప్రేస్తులా. పోయిన వారము ఆరోగ్య స్వామి గురించి ప్రేయర్ చేయండి అని, ఆపరేషన్ ఉందని చెప్పింటి నేను. అది మా అక్క వాళ్ళ హస్బెండ్ బావకి వచ్చి కిడ్నీలో వచ్చి స్టోన్ ఉన్నిందని చెప్పినారు. చెప్పింటే దానికన్నా ముందర వేరే డాక్టర్కి అంతా చూపిస్తే ఇది ఇంపాసిబుల్, చాలా పెద్దగా ఉంది, 23 mm ఉంది, ఇంపాసిబుల్ అని అందరూ చెప్పింటే, తర్వాత ఒక పెద్ద డాక్టర్ని కలిసి మా అక్క కొడుకు ఉండేసి ఎంతనా ఖర్చు కానీ ప్రైవేట్లో చూపిస్తాము అని పాపం వాళ్ళు కానీ అప్పు తీసుకొని వచ్చినారు, డబ్బులు కానీ తీసుకొని వచ్చి చేద్దాం అంటే ఆ డాక్టర్ ఏమన్నాడు, 80,000 అవుతుంది అన్నారు. 80,000 అవుతుంది అంటే సరే ఓకే, 80,000 అవుతుంది, ఒక 2 weeks అట్లా ఆయనక చేద్దామని అందరూ అనుకున్నారు. అనుకుంటూ సడన్ గా బావకి ఒక 3 days ఫుల్ వామిట్, స్టాప్ అవటం లేదు, ఏం తింటే కానీ స్టాప్ అవటం లేదు, నీళ్ళు తాగితే కానీ స్టాప్ అవటం లేదు. డాక్టర్ దగ్గర పోతే లేదు ఇమీడియట్లీ అడ్మిట్ చేయండి అని శుక్రవారం పోయిన ఫ్రైడే అడ్మిట్ చేసినారు. అడ్మిట్ చేసినాక మా ఇంట్లో అందరూ మనము దేవునిలో చాలా ఉన్నాం అందరూ, కానీ మా బావ అంతగా దేవుని ఇది చేయడు, అంత నమ్మకం లేదు. తర్వాత ఏం చేసినాము మేము, ఫ్రైడే అడ్మిట్ చేసిన, నాకు తెలియదు ఇదంతా అయింది అని.
నేను మార్నింగ్ మీకు గాని చెప్పినాను. ఆపరేషన్ ఉంది. ప్రేయర్ చేయాలని సీసీఎం గ్రూప్‌లో చెప్పినాను. అందరికి రిక్వెస్ట్ చేసుకున్నాను. కానీ ఫ్రైడే వచ్చి నాకి తెలియదు. నాకు చెప్పలేదు. ఫ్రైడే ఇద్దరు డాక్టర్ ఆపరేషన్ చేసేది. ఇద్దరు డాక్టర్ వచ్చి అక్క దగ్గర, మా అక్క కొడుకు దగ్గర వచ్చి చెప్పినారంట. ఆ పొద్దే ఫ్రైడే ఈసీజీకి పంపించినారు. హార్ట్ బీట్ చూడాలని. చూస్తే హార్ట్ చాలా వీక్ ఉంది. ఆహ్, ఆపరేషన్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. సడెన్‌గా హార్ట్ స్టాప్ అవ్వచ్చు. గ్యారంటీ లేదు అని డాక్టర్ చెప్పారంట. చెప్పి మళ్ళీ ఏమన్నారంట, సిట్యుయేషన్ చాలా క్రిటికల్‌గా ఉంది. 23 కదా! అది స్టోన్ పక్కలోనే ఇంకొక గడ్డ వచ్చింది ప్రియులారా. ఆ గడ్డ పక్కలో పస్ వచ్చి ఫుల్. మా బావ చాలా లావున్నాడు. పొట్ట చాలా పెద్దది. మళ్ళీ ఇప్పుడు బీపీ, షుగర్ అన్నీ ఉంది. డాక్టర్ ఫుల్ ఏమనేసినారంట, లేదు ఫ్రైడే ఏం చెప్పేసినారంట, లేదు మీరు తీసుకొని పోండి. వేరే ఎక్కడన్నా చూడండి. బెంగుళూరుకి తీసుకొని పోండి అన్నారు. బెంగుళూరుకి. అక్క వాళ్ళు ఉండేసి సడెన్‌గా మీరు బెంగుళూరు చెప్తే ఎట్లా సార్? మేము ఏం ప్రిపేర్ కాలే, ఏం కాలే. ఆయన చూస్తే ఫుల్ వామిటింగ్ చేస్తున్నాడు. స్టాప్ అవ్వటం లేదు. దావలో ఏమైనా జరిగితే ఎట్లా చేయాలా? మీరే ఎట్లైనా ట్రై చేయండి. తెలిసిన డాక్టర్ ఆయన. కొంచెం ఎట్లైనా ట్రై చేయండి అని రిక్వెస్ట్ చేసుకుంటే, లేదు లేకపోతే నేను అన్ని రాస్తా. మీరు సైన్ చేయాలా? ఏమైనా అవుతే మేము ఇది లేదు. మీరే అని మీ జవాబుదారీ అని చెప్తే ఓకే అని మా అక్క కొడుకు, మా అక్క అంతా సైన్ చేశారు. సైన్ చేసినారు. సైన్ చేసి చాలా బాధలు మా అక్క అంతా ఏడ్చుకొని అంతా ఉన్నారు. నాకి తెలియదు. మీకే చెప్పిన ఇప్పుడు 6:30కి ఆపరేషన్ ఉంది అని పోయిన సాటర్డే చెప్పి నేను పోయినా. పోతే అక్క చెప్పింది గ్రూప్‌లో అంతా చెప్పు అని. పోయిన వారం నేను పోతే ఫుల్ ఏడుస్తా ఉంది. ఏమైందంటే ఇట్లా ఇట్లా డాక్టర్ చెప్పినారు అంటే, నాకి గాని తట్టుకోలేక అట్లా నేను గాని లేదు లెక్క ఏం కాదు. అందరూ ప్రేయర్ చేస్తున్నారు. మనం గాని ప్రేయర్స్ చేద్దాం. ఏం అనుకోవద్దు. ఊరుకుండు అంటే అక్క ఏడుస్తా ఉంది. ఇక్కడ మా అక్క కొడుకు రిలేషన్ అంతా వచ్చేసినారు. అందరూ ఏడుస్తా ఉన్నారు. ఆయన దేవుళ్ళు అంతా లేకుంటే అందరికి హెల్పింగ్ చేసేది అంతా కొంచెం ఉంటుంది. నేను గాని అందరూ ఏడ్చుకొని కూర్చుంటే ఆ డాక్టర్ ఆపరేషన్ చేసి వెనకాల ముందర ఏమవుతుందని 6:30 చెప్పిన వాళ్ళు, లేదు 1 గంటకి చేస్తాను ఆపరేషన్ అన్నాడు. తర్వాత చేంజ్ అయిపోయినాడు. మళ్ళీ 1 గంటకు చెప్పిన వాడు చేస్తానే అంటున్నాడు. భయపడుతున్నాడు. ఆయన గాని భయపడుతున్నాడు. తర్వాత ఏమైంది 3:30 అప్పుడు మేము పొద్దున అంతా ప్రేయర్ అంతా చేసి రెడీ చేసి పెట్టినాము. మన మన మనకి తెలిసిన పాస్టర్ గాని, మా రిలేషన్ వచ్చి ప్రేయర్ చేసినారు. అందరూ ప్రేయర్ చేసి కూర్చున్నాము. మళ్ళీ లేదు లేట్ అనేసినారు. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ అట్లే ప్రేయర్ చేసి కూర్చోపెట్టినాం. మళ్ళీ ఆయన ఆయన మళ్ళీ 3:30కు లోపల తీసుకొని పోయినారు. ఆహ్, అందరూ ఆపరేషన్ దగ్గర ఉన్నారు. నేను ఒకటే రూమ్‌లో పోయి ప్రేయర్స్ చేసుకొని కూర్చున్నాను ఆపరేషన్ అయ్యే వరకు. ఆహ్, చా ఆయన ఆపరేషన్ చేస్తా ఉంటే బావ అంటున్నాడు, ఆపరేషన్ అయినాక, నేను ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నాను. ఆయనకి ఏం తెలీదు. ఇదంతా తెలియదు జరిగింది. ఆపరేషన్ థియేటర్‌లో ఆపరేషన్ జరుగుతా ఉంది. కానీ వాళ్ళు హార్ట్ అని అరుస్తున్నారంట. హార్ట్ బీట్ ఇదవుతా ఉంది అని. అట్లా చెప్పినప్పుడు ఈయన దేవుని మీద నమ్మకం లేదు. ఈయన వచ్చి జీసస్ అంటేనే ఓకే. ఓకే అంటున్నారంట వాళ్ళు. మనసులో అనుకుంటున్నాడంట మా బావ. మళ్ళీ ఆపరేషన్ చేస్తా ఉన్నారంట. మళ్ళీ హార్ట్ అని వాళ్ళు డాక్టర్ ఇది చేస్తా ఉంటే మళ్ళీ ఈయన కళ్ళు మూసుకొని మనసులోనే జీసస్ కాపాడు. మనమంతా కౌన్సెలింగ్ అంతా చేసి పంపించినాము. నీవు మారుమనసు పొందాలా, నీవు రక్షణ పొందాలా, నీవు వచ్చినాక దేవుని మీద చాలా విశ్వాసం ఉండాలా, అన్ని దానికి పశ్చాత్తాపం చేసుకొనే పో అని అంత కౌన్సెలింగ్ ఇచ్చినే పంపించినాము. ఈయన చెప్పే పట్ల అక్కడ వచ్చి హార్ట్ బీట్ సరిగ్గా అవుతా ఉందంట. పోయినప్పుడు గాని మేమన్నాము,
ధైర్యంగా ఉండు బావ, ఆపరేషన్ అవుతా ఉంది. మళ్ళీ నీవు భయపడకూడదు. ఎందుకంటే నువ్వు భయపడితే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది చూడు అంతే అన్నాము. రాత్రంతా వేరే వాళ్ళంతా కౌన్సెలింగ్ ఇచ్చినారు. లేదు లేదు నేను భయపడను. ఎందుకంటే దేవుడు నా పక్షం ఉన్నాడని ఆయన నోట్లో వచ్చిందిలే. అలాగా అన్నాడు ఎప్పుడు. దేవుడు నా దగ్గర ఉన్నాడు. నా యేసయ్య నా దగ్గర ఉన్నాడు అన్నాడు. ఓకే అని పోయినాక 1 అవర్ అయినాక ప్రియులారా, గాడ్ ఈస్ గ్రేట్. అందరూ చేసిన ప్రేయర్ ఆపరేషన్ సక్సెస్ అయింది. సక్సెస్ అయినాక ఆయన అందరూ బయట వచ్చి చూస్తున్నాము. అందరూ ఏడుస్తున్నారు. అప్పుడు వచ్చే వరకు ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చే వరకు అందరికి భయము. అందరూ టిఫిన్ చేయలే, ఏం చేయలే, అందరూ భోజనం చేయలే, అట్లే భయపడుతున్నారు. బయట తెచ్చినాక డాక్టర్ వచ్చి ఆపరేషన్ నిజంగా సక్సెస్ అయింది. నాకే భయమైంది. ఆయన ముస్లిమ్స్. ఆయన అన్నాడు, మీరు చేసే ప్రేయర్ బట్టి మీ ఈ పొద్దు ఆరోగ్య స్వామి బతికినాడు. లేకుంటే చాలా క్రిటికల్ గా ఉంది. మేమే భయపడ్డాము. ఆ రాయి గాని ఎంత పెద్దగా ఉండింది చూడండి అని చూపిస్తే చాలా పెద్దగా ఉంది ప్రియులరా. ఆ గన్ షూట్ చేసేటప్పుడు ఆపరేషన్ కోసినే తీసినారు. చేసేటప్పుడు గాని ఆ స్టోన్ చాలా పెద్దగా ఉండిందంట. అది తీస్తా ఉంటేనే ఎంత పగిలిపోయింది. పగిలిపోయినా గాని ఎంత పెద్దగా ఉంది. మాకు తీసినాక చూపించినారు. కానీ వాళ్ళు అనుకున్నారంట నిజంగా ఈయన బతుకుడు. ఆ డాక్టర్ ఏమన్నారంట, సముద్రంలో ఒక పడగ ఎట్లా పోతా ఉంది అట్లా పోతున్నాడు మీ ఆయన. ఊరికే బతికి ఉన్నాడు. ఇంత స్టోన్ పెట్టుకుని ఆయనకి ఎప్పుడు కడుపు నొప్పి రాలేదు, ఏం ప్రాబ్లం రాలేదు. ఇంత పెద్దగా అయినాక ఇది బయట పడిందంటే చాలా డేంజర్ అని చెప్పిన డాక్టర్నే ఒంటరి అయిపోయినాడు. ఈ ఆపరేషన్ సక్సెస్ కాదు అనుకున్నాను నేను. మేమంతా పోయి డాక్టర్ దగ్గర థ్యాంక్ యూ చెప్పినప్పుడు, ఇది మీరంతా ప్రేయర్ ఆయన తెలిసినవాడు, మీరంతా ప్రేయర్ చేసినారు కాబట్టి ఆయన బతికినాడు అని చెప్తే మేమంతా చాలా థ్యాంక్స్ చెప్పినాము. మా ఇంట్లో అందరూ చాలా చాలా అందరూ దేవుడి దగ్గర అంత ఏడ్చినారు. మళ్ళీ మా అక్క గాని మన ప్రేయర్ టీమ్ సీసం టీమ్ కి థ్యాంక్ యూ అని చెప్పింది. అందరికి థ్యాంక్స్. మనం దేవుళ్ళో ఉన్నప్పుడు దేవుడికి ఏమి అసాధ్యం లేదని దేవుడు నిరూపించినాడు. ఇప్పుడు బాగున్నాడు బావ. నేను సాక్షి అప్పుడే థ్యాంక్స్ చెప్పాలా అనుకున్నాను. కానీ లేదు, సాటర్డేనే చెప్దాము, అంత డీటెయిల్స్ గా చెప్దాము అని. చూడండి, బతుకుడు అని డాక్టర్ చెప్పేసినాడు. కానీ దేవునికి అంతా సాధ్యము. ఇప్పుడు ఆయన ఒక్కొక్క క్షణం గాని పశ్చాత్తాప పడుతున్నాడు బెడ్ మీద. ఒక్కొక్క క్షణం గాని దేవుడిని తలుచుకొని దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాడు. దేవుడని రాదు ఆయన నోట్లో. అలాంటి ఆయన దేవుడు, మనసు మార్చే దేవుడు. మన దేవుడు అద్భుత కార్యంతో అనేక మనుషులను మనసు మార్చిన దేవుడు. మా కుటుంబంలో మాకు అందరికి ఒకే బాధ. అందరూ దేవుని నమ్ముకున్నాం. కానీ మా బావ ఒకటే దేవుని నమ్ముడు. ఇప్పుడు మా బావని దేవుడు ఇలాగా మారాలనే ఏమో దేవుడు ఈ ప్రణాళిక. దానికోసం దేవుడు ఆయన మార్చాలని ఈ అద్భుత కార్యం చేసినాడు. చాలా ఇప్పుడు ప్రేయర్ చేసుకుని యేసు రక్తం జయం చెప్పుకునే యేసు స్తోత్రం చెప్పుకునే కూర్చొని నిన్నగానే ఒక పాస్టర్ వచ్చి చెప్తే, అవునవును నేను అదే చేస్తున్నాను. దేవుడు నేను పోయేది యేసయ్య, కానీ నా యేసయ్య నన్ను బతికించినాడని నిన్నగానే సాయంత్రం చెప్పినాడు ప్రియులారా. దానికోసం ప్రేయర్ చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. నిజంగా దేవునికే మహిమ. దేవుడు ఆయన చిత్తంలో ఉన్నటువంటి వారిని ఎలాగైనా ఆయన రక్షించుకుంటాడు. నిజంగా మీరు వెళ్ళినటువంటి ఆ టఫ్ టైం నిజంగా చెప్పగలం. ఎంత ఇబ్బంది పడి ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఎంత దుఃఖపడి ఇంకా చేతులు ఎత్తేసారు. లేదంటే ఇంకో సందర్భం సివియారిటీ ఉంది, మీరు సిగ్నేచర్ కూడా చేయాలని అందరికీ చెప్పినప్పుడు నిజంగా ఏమీ భయపడని వాళ్ళు కూడా ఎంతో కొంత భయపడే ఆస్కారం ఉంది. అయినప్పటికీ మరి దేవుని కృప చొప్పున అనేక మంది ప్రార్థనలు బట్టి మనం అన్ని గ్రూప్స్లో పంచుతూ వచ్చాం. నిజంగా ప్రార్థించిన వారందరికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. నేను అదే రోజు అక్కని అడిగాను, ఏమైంది అక్కని అంటే, నేను సాటర్డే చెప్తాను మీకు అందరని తను అన్నారు. సరే మంచిది సిస్టర్ అని అన్నాను. మరి నిజంగా దేవునికే మహిమ. అసలు దేవుడు అన్న మాట రానటువంటి మనిషి మరి యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ఆయన తన పశ్చాత్తాపడి తన పాపాన్ని ఒప్పుకొని మరి ప్రభు వైపు తిరగడం అన్నది నిజంగా అది ఎంతో గొప్ప సంతోషకరమైనటువంటి
సందర్భం. దేవునికే మహిమ. ఇంకెవరైనా మరి మీ యొక్క సాక్ష్యములు మరి గడిచిన ఈ వారం రోజుల్లో ఏదైనా ఉన్నట్లయితే క్లుప్తంగా ఒక 2-3 నిమిషాల్లో మీరు తెలియచేయొచ్చండి. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మనము ఈ మా అక్క వాళ్ళ బాబు గురించి ఫస్ట్ మనం ప్లేట్లెట్స్ గురించి పెట్టాను ఒక విజ్ఞాపన నేను గ్రూప్లో. అక్క వాళ్ళ బాబుకి ఇలా ఎస్ మా, ఎస్ సీరియస్గా మా, ఉంది. ఎస్. అయితే ఆ బాబుకి బై బర్త్ నుంచి అంటే బాబు కడుపులో ఉన్నప్పుడు 5th మంత్లోనే అక్క పారాసెటమాల్స్ ఒక 50 ఎబో 100 బిలో మింగేసింది ఆవిడ. కోపం వచ్చి ఇంట్లో గొడవ అయ్యి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో బాబుకి ఇప్పుడు 22 ఇయర్స్ వచ్చిన తర్వాత అది బయటపడడం జరిగిందనమాట. ఆల్రెడీ 10th ఇయర్లో ఒకసారి జరిగిందంట. బోన్ మ్యారో టెస్ట్ చేయించమన్నారంట, కానీ అక్క వాళ్ళు లైట్ తీసుకున్నారు దాన్ని. తీరా ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకా అసలు బాబు బతకడు. ఎందుకంటే ప్లేట్లెట్స్ 10,000కి బిలో తగ్గిపోయాయి ప్లేట్లెట్స్ పూర్తిగా. అందులోనే డెంగ్యూ వచ్చింది, అందులోనే నిమ్ము వచ్చేసింది, అందులోనే మొత్తం ఇంకా కాఫ్ కోల్డ్ మొత్తం ఉన్నాయి వాడికి. ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నా సరే కూడా పిల్లోడికి అసలు ముక్కుల్లోంచి నోట్లో నుంచి కళ్ళల్లో నుంచి కూడా బయటకు వచ్చేసి ఎమోషన్ ద్వారా కంప్లీట్గా బ్లడ్లోంచి ప్లేట్లెట్స్ సపరేట్ చేసి ఎక్కించినా సరే. కానీ నిజంగా దేవుడి మహాకృపను బట్టి నాకు తెలిసిన గ్రూప్స్లో అందరికీ మెసేజ్ పెట్టారు బ్రదర్. నిజంగా మా పాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా తీసుకెళ్ళాను, హాస్పిటల్ వరకు తీసుకెళ్ళాను వాళ్ళనైతే. ఒక్కసారి రండి పిల్లడికి, ఒక్కసారి ప్రార్థన చేయండి అని చెప్పి తీసుకుని వెళ్ళాను. కానీ అక్కడ ప్రేయర్ చేయించిన తర్వాత 2 days తర్వాత డాక్టర్స్ అక్కని బావని పిలిచి బాబుకి ఇంకా మీరు హోప్స్ వదిలేసుకోవాలని చెప్పారు. అప్పుడు ఒకటే అనుకున్నాం, ఏసయ్య నువ్వు జోక్యం చేసుకుంటే తప్ప మేమెవరు ఏం చేయలేము, డాక్టర్స్ కూడా ఏమి చెయ్యరని. నిజంగా అలా అన్న పిల్లోడు దగ్గర దగ్గర ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 4 days తర్వాత డాక్టర్స్ చెప్పిన ఆఫ్టర్ 4 daysకి 60,000కి ప్లేట్లెట్స్ పెరగడం జరిగింది ఆటోమేటికల్గా. డెంగ్యూ నార్మల్ రావడము, అని నిమ్మంతా తగ్గిపోవడం ఆటోమేటికల్గా బాడీలో నుంచి. ఫీవర్ కాఫ్ కోల్డ్ కూడా తగ్గిపోవడం జరిగింది అసలు వెంటనే. కానీ చచ్చిపోతాడు అన్న పిల్లోడు నిన్న ఈరోజు వెనస్డే నైట్ ఇంటికి వెళ్ళడం జరిగింది మళ్ళీ నేను ప్రేయర్ కోసము. చక్కగా పిల్లడు ఎలా ఉన్నాడు అని అంటే హెల్దీగా చాలా పక్కగా అయిపోయాడు. బెడ్ మీద మేము చూసినప్పుడు డబ్బులు లావయ్యాడు, చక్కగా హెల్దీగా ఉన్నాడు పిల్లోడు. ఇప్పుడు అసలు వాళ్ళ అమ్మ ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వందనాల. బాబు శామ్యుల్ తన పేరు. కాకపోతే తను ఇంకా దేవుణ్ణి పట్టుకోవాలి, దేవుణ్ణి పట్టుకోవట్లేదు ఆ పిల్లోడు ఇప్పటికి కూడా. తన కోసం కూడా చెప్పెట్టాను నేను గ్రూప్లో. 10 years 10th క్లాస్ పిల్లోడు ఉట్టి ఫీవర్ అన్నారు చెల్లి వాళ్ళ కొడుకు బాబు అయితే. తర్వాత లంగ్స్ అన్నారు, తర్వాత చెల్లి వచ్చేసింది. గతం కొత్తగూడెం డాక్టర్స్ అంతా వదిలేశారు, ఖమ్మం డాక్టర్స్ వదిలేశారు, ఇంకా హైదరాబాద్కి పంపించేశారు. ఇంకా వాళ్ళే చెప్పిన మాట ఏంటంటే లైఫ్లో ఇంకా వెన్నుపూస పనిచేయదు. ఒక ఉంటూ సిస్టర్ మీరు మరి మీ వాయిస్ క్లియర్గా రావట్లేదు. తోటే మరి వాళ్ళ పిన్ని ఫోన్ చేశారు నాకు, పెద్దమ్మ ఫోన్ చేసి అక్క అబ్బి లేసి నడుస్తున్నాడు అక్క, మాట్లాడుతున్నాడు అక్క, మమ్మల్ని చూస్తున్నాడు అక్క, మమ్మల్ని గుర్తుపడుతున్నాడు చెప్పారు. బ్రదర్ ఇప్పుడు వస్తుందా బ్రదర్? ఎస్ వస్తుందమ్మా, వస్తుంది. ఇప్పుడు వస్తుందా? ఎస్ ఎస్ హలో ఎస్ క్లియర్ మా. వస్తుందా? ఓకే. అభిది అర్థమైందా బ్రదర్?
ఎస్ అర్థమైందమ్మా. ఓకే. హైదరాబాద్కి ఓకే. అప్పుడు తీసుకొచ్చారని చెప్పారు అంతే. అద్భుతంగా నిజంగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన సిస్టర్ విషయంలో లాగానే సేమ్ ఏసైకి అసాధ్యమైందంటూ ఏది లేదు. ఒకటి ఉన్ను సహవాస ప్రార్థనకి ఎంతో ఉంటారు తప్పకుండా. నిజంగా నిన్న నా గురించి కూడా పరిచర్లోకి వచ్చాను, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంకి ఫుడ్ పెడతారు, టైంకి తినను. పెట్టిన వాళ్ళు ఫుల్ మసాలా ఫుడ్ పెడుతూ ఉంటారు. అది డైరీ సిస్టమ్ కొరకు దయచేసి ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరండి. దయచేసి ఈ 2 సాక్ష్యాలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్మా. థ్యాంక్ యూ. నిజంగా ప్రతి సమస్య నుంచి కూడా ప్రభువు విడిపించగలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. ఆయనను మించిన వైద్యుడు ఇంకెవ్వరు లేరు. నిజంగా దేవునికే మహిమ. మరి మీరు ఎవరైనా ఇంకేదైనా సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి క్లుప్తంగా 1-2 మాటల్లో తెలియజేసినట్లయితే మరి ఇంకొకరు చెప్పడానికి కూడా మనకు అవకాశం దొరుకుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. మరి ఉన్నటువంటి సమయంలో మీరు ఇంకా ఏదైనా ఈ వారంలో ప్రభు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆయనకు మహిమకరంగా మన యొక్క సాక్ష్యాన్ని తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ లేనట్లయితే నిజంగా ఇంతవరకు తెలియజేసిన సాక్ష్యాలను బట్టి దేవునికే మహిమ. మరి వచ్చే వారం కొరకైనా మీరు సిద్ధపడండి. మీ యొక్క సాక్ష్యము ఒకవేళ దేవుడు ఏది చేసినప్పటికీ అది ఎంత చిన్న విషయమైనా అది దేవుడు చేసినటువంటి కార్యాన్ని మనం ఈజీగా గుర్తించగలుగుతాము. మరి తద్వారా అనేక మంది బలపరచబడతారు. మరి మనం కూడా మరింతగా విశ్వాసంలో స్థిరపడడానికి దేవుడు సమయాన్ని లేదంటే దినాలను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికే మహిమ. ఒక మాట క్లుప్తంగా చిన్న సాక్ష్యం చెప్పి నేను కూడా మరి ముగించడానికి ప్రయత్నం చేస్తానండి. గడిచిన దినాల్లో మరి ఈ యొక్క యాప్రాల్ ప్రాంతంలో మరి మేము పరిచయం చేస్తూ ఉన్నామని మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక 6-7 నెలల నుంచి ఇది రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ మన టీం మెంబర్స్గా నల్లి సిస్టరు, మల్లేశ్వరి సిస్టరు, మన బ్యూలా సిస్టర్ అని, నందు బ్రదరు, ఒక 7 మెంబర్స్గా మరి ఆ ప్రాంతం కొరకు ఎవ్రీ సండే మరి సాయంత్రం సండే రోజు ఈవినింగ్ 5 to 7 చిల్డ్రన్ మినిస్ట్రీ ఒకరు, ఎల్డర్స్ మినిస్ట్రీ ఒకరు, ఎక్కడైతే వాళ్ళు రోమన్ క్యాథలిజం చర్చ్ ఉందో అదే చర్చిలోనే మరి కొనసాగిస్తూ ఉన్నాం. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దేవుడు అనుకూలపరిచాడు. మరి నిజంగా ఒక 20 మంది దాకా ఎల్డర్సు, ఒక 20 మెంబర్స్ దాకా చిల్డ్రన్స్ ఆ ప్రాంతంలో వచ్చేటటువంటి వాళ్ళు మీకు అందరికీ తెలిసిన విషయమే. గడిచిన దినాల్లో మరి వారందరికీ కూడా అనేక రకాలైనటువంటి స్కిట్స్ ద్వారా సండే స్కూల్ టీచింగ్స్, తర్వాత అనేకమైన ప్రత్యేకమైన మీటింగ్లు, సాక్ష్యముల ద్వారా ఆ ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నాం. ఒక 2-3 వారాల కిందట లేదంటే ఒక నెల వెనక, అంటే ఒక నెల వెనక గడిచిపోయిన నెలలో నేను కొంత అసహనానికి వ్యక్తపరిచిన గ్రూప్లోనే. ఏమన్నానంటే మనం ఎంత ప్రార్థన చేసినా వీళ్ళు చివరికి అదే విగ్రహాలకు మొక్కడం అన్నది మానట్లేదు కదా, అసలు వీళ్ళకి ఏం చెప్తే అర్థమవుతుంది అని నేను కొంత అసహనం వ్యక్తం చేశాను. మన టీం మెంబర్స్ అనుకోండి, లేదంటే ఫ్రైడే రోజు ఒకరోజు వర్తమానం చెప్పినప్పుడు నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ముందు కొనసాగించబడతామో, వీళ్ళు ఇంత కఠినంగా ఉన్నారు అని అసలు ఎంత అసహనాన్ని వ్యక్తం చేశాను. అయినప్పటికీ ప్రభు అనేకమైన వాక్యాల ద్వారా, ప్రార్థనల ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు అని అలానే కొనసాగిస్తూ ఉన్నాం.
గడిచిన 2-3 రోజుల వెనక మరి నేను హౌస్ విజిటింగ్ వెళ్దాము, మరి వాళ్ళెవ్వరూ పిలవట్లేదు కదా, రమ్మని ప్రార్థన చేయండి మా ఇంట్లో అని మన టీం మెంబర్స్ కానీ ఒక ముగ్గురము, మరి నేను, నందు బ్రదరు, రూపేష్ బ్రదర్ ఒక ముగ్గురము మరి మొన్నటి రోజున వెళ్దాము అని అనుకున్నాము. మరి ప్రార్థన చేయండి, ఈ వారంలో వెళ్ళాలి అని అనుకున్నాము. మరి ప్రభు చిత్తంలో కనిపెడుతూ మరి ఎలాగో వెళ్తున్నాం కదా అని అనుకున్నప్పుడు మన నల్లి సిస్టర్ ఒక ఐడియా ఇచ్చారు, కాల్ చేసి ఎలాగో వెళ్తున్నారు కదా, కొంతమంది సిక్కున్నారు, అక్కడ అనారోగ్యంతో ఉన్నారు, వాళ్ళకు కొన్ని ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళండి అన్నప్పుడు నిజంగా మంచి ఆలోచన అనుకొని మరి ఒక యాపిల్, ఒక 2-3 కమలాపల్లిగా ఒక కవర్, ఒక 10-15 కుటుంబాలకు ఇచ్చేటట్టుగా మరి కవర్స్ కూడా ప్యాక్ చేసుకొని వెళ్ళి ప్రతి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి ప్రార్థన చేద్దాము వాళ్ళు ఎలా ఉన్నప్పటికని బయలుదేరాము. మరి ప్రభు కృపను బట్టి వెళ్ళిన ప్రతి ఇంట్లో నిజంగా చెప్తా ఉన్నాను, వాళ్ళ ప్రేమను నేను చూడగలిగాను. అసలు ఎంత కఠినంగా ఉంటారు అని అనుకున్నటువంటి నేను నిజంగా వారి ప్రేమ, మీరు ఒక మాట చెప్తాను చూడండి, మన ఇంటికి ఎంత పెద్ద సంఘం నుంచి పాస్టర్ వచ్చినా కానీ మహా అయితే టీ ఇస్తామేమో, ఒక రకమైనటువంటి స్నాక్స్ అరేంజ్ చేస్తాము, కానీ వీళ్ళు 4-5 రకాలైనటువంటి స్నాక్స్ ఒక 10 మందికి సరిపడేట్టుగా చేశారు. మేము వస్తామని చెప్పింది ఇద్దరమో ముగ్గురమో, అలాగే ఒక 3-4 సిస్టర్లు. అంటే ఇదేదో గొప్ప విషయం, స్నాక్స్ పెట్టారన్న విషయం చెప్పట్లేదు, కానీ అంత టయాన్ని వాళ్ళు వెచ్చించారు. నిజంగా దేవుడు ఏం చేస్తున్నారులే అంటే నేను వాళ్ళు ఏం నిర్లక్ష్యం చేస్తున్నారులే అన్న ధోరణిలో ఉంటాం, కానీ దేవుడు కార్యం చేయడం అన్నది, ప్రతి మాట వృధా కాలేదన్నది, ప్రతి ప్రార్థన వృధా కాలేదన్నది వాళ్ళ రెస్పాన్స్ని బట్టి చూస్తూ ఉన్నాను. నిజంగా వారికి కనీసం ప్రతిరోజు పని చేసుకొని జీవించేటటువంటి వాళ్ళకు ఒక కానుక ఇవ్వాలన్న ఉద్దేశం కూడా వాళ్ళకి ఎవరు చెప్పారో తెలియదు. నేను చెప్తా ఉన్నాను, మరి ఈ 6 నెలల నుంచి మేము అక్కడ పరిచయం చేసిన ఏ రోజు కానుకలు పట్టాలన్న ఉద్దేశంలోనే మేము వెళ్ళలేదు. అందరం మేమే వారికి ఇంకా స్నాక్స్ అన్నీ ప్రతి సండే తెప్పించేవాళ్ళం. అయినప్పటికీ కూడా ప్రభు కృపను బట్టి నిజంగా చెప్తా ఉన్నాను, వాళ్ళకు ఒక మంచి ఎన్వలప్లో వాళ్ళు ఇవ్వాలనుకున్నటువంటి గిఫ్ట్ మనీని పెట్టి మరి కానుకలు ఇస్తూ నిజంగా వెళ్ళిన ప్రతి ఇంట్లో భోంచేయండి అని బతిమాలని మనిషి లేడు. నిజంగా నేను అసలు నా వల్ల కాలేదు, నేను ఏడ్చేసాను ఒక స్థాయిలో. ప్రభువా ఇంత గొప్ప కార్యం చేసావా, నేను అసలు గుర్తించలేకపోయానే అని నేను సిగ్గుపడ్డాను. నిజంగా 6 నెలల కాలం అన్నది పెద్ద టైం ఏం కాదు. నిన్న రాబట్టన్న వాక్యం చెప్తేప్పుడు చెప్పాడు, ఒక 4 సంవత్సరాలైనా కానీ ఒక్క కుటుంబాన్ని సంపాదించలేకపోయాము ఈ ప్రాంతంలో అని. అలాంటప్పుడు నిజంగా వీళ్ళు ఏదో రక్షణలోనికి రావడం అనేది కొంత వాళ్ళకున్నటువంటి ఆచారము, లేదంటే వారు ఉన్నటువంటి బౌండరీసే ఉన్నాయి తప్ప వారు రక్షణలు పొందడానికి, బాప్తిసం తీసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదనిపించింది. నిజంగా వారిలో దేవుడు ఆ కార్యం చేస్తూ ఉన్నాడు. వారు చూపించే ప్రేమ, మా ఇంట్లో ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టండి అన్న, మా ఇంట్లో కాటేజ్ మీటింగ్ పెట్టండి అన్న, మాకున్న సమస్యలు ఇవి అని వాళ్ళు చాలా హ్యాపీగా అసలు అన్ని పనులు మానుకొని 6 గంటలకు వస్తామంటే వాళ్ళు సిద్ధంగా ఉండి ప్రార్థనలు చేయించుకొని ఇంకొక సిస్టర్ అయితే ఏమన్నారంటే, మీరు ఎందుకు వచ్చారా ఇంత దూరం, సండే రోజు మేము వస్తాం కదా అక్కడికి అంటే, లేదమ్మా మీరు బాగాలేదు కదా ఆరోగ్యము, ఇలా వచ్చాము ఒకసారి ప్రేయర్ చేయడానికి అంటే అసలు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళకు ఇలాంటి హృదయం దేవుడు నిజంగా నేనే తట్టుకోలేకపోయాను. అసలు ప్రభువా వీరు ఇంత కఠినంగా ఉంటారు, వీళ్ళకి ఏమర్థమైంది, వాళ్ళకి ఎవరు చెప్పారండి ఒక గిఫ్ట్ మనీని ఎన్వలప్లో పెట్టి ఇవ్వాలని, లేదంటే సేవకులు వస్తే ఒక స్నాక్స్ పెట్టాలని, ఒక ప్రేమపూర్వకంగా వాళ్ళు అందుబాటులో ఉండాలని. ఇంకా 2-3 కుటుంబాలు అయితే మేము దర్శించలేకపోయాం సమయాన్ని వెచ్చించలేక. వాళ్ళు అన్నారు సండే రోజు మా ఇంట్లో ఖచ్చితంగా ఇక్కడ అయిపోయిన తర్వాత మా ఇంట్లో ప్రేయర్ పెట్టండి అని. వాళ్ళకు రక్షణ అన్న కార్యం అన్నీ తెలుస్తూ ఉన్నాయి, కానీ వారి హృదయంలో దేవుడు కార్యం చేశాడని నేను నమ్ముతున్నాను. మన ధృవీకరణ కొరకు మనము రక్షణ, బాప్తిస్తాన్ని ఇవి చూస్తూ ఉన్నాం, కానీ వాళ్ళ హృదయాలు ఆల్రెడీ దేవుణ్ణి అంగీకరించారు. ఆ ప్రేమను బట్టి నేను చెప్పగలుగుతానండి. నిజంగా దేవునికే మహిమ. కొన్ని కట్టుబాట్లు, విధానాలను బట్టి వాళ్ళు రాలేకపోవచ్చు, కానీ వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, వాళ్ళు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు, వాళ్ళు దేవుణ్ణి స్వీకరించారు అనేది కూడా నేను నమ్ముతూ ఉన్నాను.
నిజంగా అందుని బట్టి దేవునికి మహిమ. ఇంకా సంపూర్ణంగా వాళ్ళు ఆ స్థితిగతుల నుంచి బయటికి రావాలని మనమందరం ప్రార్థన చేద్దాం. నిజంగా ఎంతమంది ఎన్ని విధాలుగా చేసిన ప్రతి ప్రార్థన కూడా వృధా కాలేదు అని మరీ నేను చెప్పగలుగుతాను. నిజంగా చెప్తా ఉన్నాను. నేను ఆ రోజు పూర్తిగా ఏడ్చేశాను నేను అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పటికి. నా వల్ల కాలేదు. ఇంతగా దేవుడు కార్యం చేశాడే, నేనెందుకు ఒక నెల వెనక అంత అసహనాన్ని వ్యక్తం చేశాను అని నాకే ఒక గొప్ప సాక్ష్యంగా అయిపోయింది ఆ సందర్భం. నేనేం ఒక సేవకుని కాదు, లేదంటే దేవుని పని చేసే పూర్తి కాలపు సేవకుని కాదు. అయినప్పటికీ టీం చేస్తూ ఉన్న ప్రార్థనలు, ఆ సమర్పణ కలిగి ఉన్నటువంటి టీం అంతా నిజంగా ఎంతగా దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నారని దేవుడు చేసిన కార్యంని బట్టి నేను అంచనా వేయగలుగుతూ ఉన్నాను. నిజంగా సమయాన్ని వెచ్చిస్తున్న వారందరికీ కూడా నిజంగా నిండు వందనాలు తెలియజేయగలుగుతానండి. నిజంగా దేవునికే మహిమ. ఈ సాక్ష్యాన్ని బట్టి ఇంకెవరైనా మరి హ్యాండ్ రైజ్ చేస్తూ ఉన్నారు, దయచేసి మాట్లాడండి. ఇంకెవరైనా మీరు సాక్ష్యాలు ఉంటే తెలియచేయచ్చు. మరి నళిని సిస్టర్ మీరు హ్యాండ్ రైజ్ చేస్తూ ఉన్నట్టున్నారు. ఎస్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ గాడ్స్ వండర్ఫుల్ హ్యాండ్ టువర్డ్స్ దట్ ఏరియా. ఆ ఏరియాలో నేను చిన్నప్పటి నుంచి పెరిగాను. మా మమ్మీ వాళ్ళ పుట్టి పెరిగిన ఏరియా. సో అక్కడ ఉన్న జనాలు ఎట్లా ఉంటారంటే వాళ్ళు చాలా ప్రేమ. మనకు అలాంటి ప్రేమ ఉండదు. వాళ్ళు ఆ ఏరియా వాళ్ళు ఎట్లా అంటే ఎవరైనా వాళ్ళు తెలియని వాళ్ళే చనిపోయి ఉంటే వాళ్ళ ఇంట్లో టీ కూడా చేసుకోరు, వెళ్ళి అక్కడ కూర్చుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కంఫర్ట్ చేయడానికి. దట్ కైండ్ ఆఫ్ ఏరియా. ఈ విషయము మొన్న మా మామయ్య గారితో పంచుకున్నాను. ఇలా బ్రదర్ వాళ్ళు హౌస్ విజిటింగ్ చేస్తున్నారు మామ, రియల్లీ గాడ్ ఈస్ డూయింగ్ అ వండర్ఫుల్ వర్క్ అంటే ఆయన ఒక్కటే మాట అన్నారు, ఎన్నో పరిచర్యలు ఎంతో మంది వచ్చి అక్కడ పరిచర్య చేసినారు, హార్డ్లీ 3-4 months వాళ్ళు చేయగలిగారు. ఎందుకంటే ఆ ఏరియా అలాంటిది. కానీ దేవుడు మిమ్మల్ని ఇంతగా నడిపిస్తున్నారంటే ట్రూలీ గాడ్స్ వండర్ఫుల్ వర్క్. ఒక 3-4 months చేస్తారంట అక్కడ. నాకు ప్రాక్టికల్ ఓపెన్ గా కూడా ఒక అమ్మాయి, మా రిలేటివ్ అమ్మాయే చెప్పింది, చాలా రోజులు మీరు కూడా చేయలేరు ఇక్కడ అని. కానీ God has given us that committed heart to continue the ministry in Yapral, and thank you for all our wonderful team and your prayers. వాళ్ళు రక్షణలో రావాలి, అక్కడ రోమన్ క్యాథలిసిజం కంప్లీట్ గా వెళ్ళిపోవాలి. దట్ ఈస్ అవర్ డిజైర్. వన్ డే మల్లేశ్వరి సిస్టర్ వాస్ టెలింగ్, అక్క నేను ఎంత ప్రార్థన చేస్తానంటే ఇక్కడ ఐడల్స్ కూడా వెళ్ళిపోవాలని చెప్పి, ఈ ఐడల్స్ అన్ని తీసేయాలి. So that is our commitment, that is our desire. If God permits, and what is impossible for him, all things are possible. Continue to pray for this ministry. I thank our dear brother who takes all his time all the way from Mashirabad. వాళ్ళ ప్రేమ నాకు తెలీదు వాళ్ళు ఇంతగా చేశారని, బట్ ట్రూలీ వండర్ఫుల్ వర్క్ అండ్ వండర్ఫుల్ మినిస్ట్రీ. ఒకసారి అందరు వచ్చి అక్కడ జాయిన్ అయ్యి ఒక 1 day ఉండి స్పెండ్ చేస్తే చాలా బాగుంటది. మన CCM టీమ్, కంప్లీట్ టీమ్, దట్ విల్ బి వెరీ జాయ్ఫుల్. ఐ విల్ మేక్ ది అరేంజ్మెంట్స్ ఫర్ ఎవ్రీవన్. ప్రైజ్ గాడ్. ఎస్ అక్క, ప్రైజ్ గాడ్, దేవునికే మహిమ. ఏది ఏమైనప్పటికీ ఒక్క నిమిషం. ఎస్ అక్క, ఎస్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. లాస్ట్ వీక్ మేము ఫ్యామిలీగా యాప్రాలు వెళ్ళడం జరిగింది. అక్కడ అంటే నేను ఇంతకుముందు 2 times వెళ్ళాను. ఒకసారి మెడికల్ క్యాంప్ జరుగుతున్నప్పుడు, మరొకసారి సండే స్కూల్ ఇంకా సండే స్కూల్ పరిచర్య, పెద్దవాళ్ళ మధ్యలో కూడా పరిచర్య చేయడానికి వెళ్ళడం జరిగింది. అయితే లాస్ట్ వీక్ మాత్రము నేను, బ్రదరు, పాప, మేము ముగ్గురము వెళ్ళాము.
అయితే అక్కడ పరిస్థితి చూసి చాలా అంటే చాలా సంతోషం అనిపించిందనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు తెలియని సమాధానము, అంతేగాకుండా వాళ్ళు ఎంత అమాయకమైన ప్రజలు అనంటే, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించే వాళ్ళుగా నాకు అనిపించిందనమాట. హ్మ్. మా హస్బెండ్ గూడా ఆ పరిచర్యను అక్కడ చూసిన తర్వాత, ఆయన ఇంటికొచ్చిన తర్వాత కొంచెం డిస్కస్ చేసుకున్నాము. తను గూడాను అంత దూరం నుంచి బ్రదర్స్ వచ్చి అక్కడ పరిచర్య చేయడము, వారు అక్కడున్న ప్రజలు రెస్పాండ్ అయ్యే విధానం చూసినప్పుడు చాలా ఎంకరేజ్‌మెంట్ అనిపించింది. నేను వెళ్ళి గూడా జస్ట్ ఒక 3 మంత్స్ ఏమో అవుతుంది. 3, 4 మంత్స్‌లోనే ఇంత మార్పు, ఇంత గ్రోత్ అని నాకు ఆ తేడా అనేది నేను చూడగలిగాననమాట. మరి అంతేగాకుండా పరిచర్య చేస్తున్న వీరందరూ గూడాను మన మల్లీశ్వరి సిస్టరు, తర్వాత రాజేష్, రూపేష్ బ్రదరు, తర్వాత మన మన మధు బ్రదరు, అండర్ ద లీడర్‌షిప్ ఆఫ్ యుగేంద్ర బ్రదర్, ఇంకా ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. లైక్ అన్సారీ బ్రదర్, మన ప్రతాప్ బ్రదర్, వీళ్ళందరూ గూడాను. వీళ్ళ యొక్క పరిచర్య అక్కడ మనం చూసినట్లయితే నిస్వార్థంగా ఎంతో నిబద్ధత కలిగి కమిటెడ్‌గా వాళ్ళక్కడ పరిచర్య చేస్తా ఉన్నారు. నిజంగా ఇందాక నళిని సిస్టర్ చెప్పినట్లుగా ఎప్పుడైనా సమయం దొరికినట్లయితే మనం కూడా అక్కడికి వెళ్ళి సమయం తీసుకుంటే బావుంటదనిపిస్తది. మనకి సంఘంలో ఉన్న ఆదివారం గానియండి, మరి వేరే వారాలు గాని, మన స్థానిక సంఘంలో ఉన్న అనుభవం వేరు. నిజంగా వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి మనం కాసేపు వారితో పాటు స్పెండ్ చేస్తే, వారికి సువార్త అందిస్తే, కనీసం దగ్గరలో ఉన్న వాళ్ళము, నాకనిపిస్తాంది దగ్గరలో ఉన్నవాళ్ళం నెలకొకసారైనా గానీ మనం సమర్పించుకొని వెళ్ళి, అక్కడ మనం చేసేది ఏం లేదండి. వారికి సువార్త ప్రకటించడమే. వాళ్ళే అన్ని అరేంజ్‌మెంట్స్ చేస్తారు. మనం వెళ్ళి ఒక 15, 20 నిమిషాలు వాళ్ళని బలపరచడానికి, వాళ్ళని స్థిరపరచడానికి, వారు ఏ విధంగానైనా గానీ అపోస్తలుడైన పౌలు అంటాడు గదా! ఏ విధము చేతనైనను నేను యూదులను రక్షించుకొనవలెనని అందరికీ అన్ని రకాల వాడిగా నేనున్నానని అనేసని అంటాడు. సంఘంలో మనం పరిచర్య చేస్తా ఉన్నాం. ప్రభువు మనకు అనుగ్రహించిన కొలది దానికై దేవునికి వందనాలు. అంతేగాకుండా సంఘమునకు వెలుపటున్న వాళ్ళు గూడా సంఘంలో చేర్చబడాలి. రక్షణ లేని వారు రక్షణలోనికి రావాలి. వీళ్ళందరూ ఎక్కడున్నారంటే రక్షించబడడానికి సిద్ధంగా ఉన్నట్లుగా అనిపించారు. అలాంటి వారి మధ్యలోనికి మనం వెళ్ళి వారిని సంపాదించుకుంటే ఆ దేవునికి మహిమ, మనకు కూడా ఎంతో తృప్తి ఉంటదండి. చాలా తృప్తిగా ఉంటది. దట్ ఈస్ వాట్ వీ హావ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ లాస్ట్ వీక్. నాకు కూడా అనిపించింది. నెలకొకసారి మనం వెళ్ళి ఇప్పుడు చూడండి వాళ్ళు వాక్యం గూడాను మనకు గూడా మనం మందిరాల్లో ఎక్స్‌పీరియన్స్ చేస్తా ఉంటాం గదా! ప్రతిసారి ఒక్కళ్ళే చెప్పడం గాదు కానీ, కొత్త కొత్త వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటే బావుంటదన్నట్లు అనిపిస్తది. అట్లాగే వాళ్ళకి అంటే ఏదో మనం మానిప్యులేట్ చేసి చెప్పడం కాదు గానీ, ఒక్కొక్కళ్ళ అప్రోచ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ భారం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్ ఒక్ నడు ఒక్కొక్క విధంగా నడిపించబడుతూ ప్రభు వాక్యాన్ని చెప్పగలరు. దాదాపు మన సీసీఎం టీమ్‌లో ఉన్న వాళ్ళందరం గూడాను దేవుడు మనల్ని బలవంతులుగా చేశాడు. వాక్య పరిచర్యలో వాడుకునేవాడిగా మనం ఉంటున్నాము. అంతేగాకుండా ఒక ఒక స్థాయిలో మనం ఎదిగిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ప్రభు చిత్తమైతే నళిని సిస్టర్ గారు చెప్పినట్లు నెలకొకసారైనా గానీ మన టీమ్‌లో ఒక్కొక్కళ్ళం వెళ్ళి అక్కడ పరిచర్య చేసొస్తే బావుంటుందనిపిస్తా ఉంది. థాంక్ యూ బ్రదర్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. సో ప్రైజ్ లార్డ్ అండి. మరి ఇంతవరకు పంచుకున్న సాక్ష్యాలన్నిటిని బట్టి ప్రభువుకే మహిమ. మరి ప్రార్థించిన వారందరికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి మనం ఎక్కడున్నప్పటికి కూడా మరి మనం చేస్తున్న పరిచర్లు అయితేనేమి, ఇతరుల ప్రార్థన అంశాలు అయితేనేమి, వీటన్నిటిని కూడా మనము దేవుని యొక్క మంచి ప్రార్థన యోధులుగా మరి కొనసాగించవలసినటువంటి వారమై ఉంటున్నాం.
తద్వారా మన తరంలో మనము నమ్మకంగా జీవించినటువంటి వారంగా మరి దేవుడు లిఖించేటటువంటి ఆ గ్రంథంలో మన పేర్లు మన గురించి రాయడానికి ఒక్క మాట మరి నిజంగా చెప్పగలగవచ్చు. ఆ మాట మరి యోబు నిందారహితుడు, ఎన్నో వాక్యాలు తెలుసు కదండి మనకు. నిజంగా ఆ మాటలు వారి గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయి ఆ మాట కొరకు జీవించుంటారు అనేది మనము గుర్తించగలుగుతాం. నమ్మకమైన వాడు మోషే, నా ఇల్లంతటిలో అంటే ఎన్నిసార్లు ఆయన విసిగిపోయి ఉంటాడు, అయినా ఈ విల్ కమ్ బ్యాక్ కదా. ఎలా చూసింటావు, ఎన్నిసార్లు ఎన్ని అవమానాలు వచ్చినాయి, అయినప్పటికీ నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఎంత సిగ్గుకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ మరి ప్రభు వైపు చూస్తూ మరి ఆయన కొనసాగించేవాడు ఆయనే అని ఆయన నమ్మకమైన వాడుగా కొనసాగించబడుతూ వచ్చాడు. మనం కూడా ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, కేవలం మరణమే వచ్చినప్పటికీ కూడా నిజంగా చెప్తా ఉన్నాను. ఇందాక అమృతక్క అన్నప్పుడు ప్రతాపన్న కానీ అన్సారన్న కానీ వీళ్ళు ఎప్పుడు కనపడరు, కానీ వీళ్ళు చెప్పే మాట ఒకటే, తమ్ముడు ఖచ్చితంగా మనం పరిచర్యలో మీ వెనక మేము ఉన్నాము. అది ఏ రకమైన పరిస్థితి అయినా సరే వీఆర్ దేర్ అనేది ఆ కంఫర్ట్ ఇస్తారు. వాళ్ళు ఎప్పుడు కనపడరు కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏ పనికైనా సిద్ధంగా ఉంటారు అనేది నేను చెప్పగలుగుతాను అన్న వాళ్ళ విషయంలో. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీరు అదే భావాన్ని ఇప్పుడు కాదు, ఒక 15 ఏళ్ళ ముందు కలిసినప్పుడు ఎలా ఉన్నారో అదే అటాచ్మెంటే కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటికన్నా వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. మీ ప్రేయర్స్ అన్నిటిని బట్టి కూడా వందనాలు. నిజంగా అందరూ ప్రార్థించారు, అందుని బట్టి. ఇంకా ఈ ప్రాంతంలో మరి అక్క చెప్పినట్టుగా మరి మల్లేశ్వరి సిస్టర్ భారాన్ని బట్టి ఈ ప్రాంతంలో విగ్రహం అనేదే లేకుండా మరి ఆ ప్రాంతంలో ఒక మంచి మందిరం కట్టబడినట్లు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ సాక్ష్యాలన్నిటిని బట్టి ఎవరైనా ఒక ఇద్దరు క్లుప్తంగా మరి ప్రార్థించినట్లయితే మనము ఒక చిన్న పాటతో మనం ముగించుకుందామండి. ఒక ఇద్దరు ఎవరైనా ప్రార్థించండి.